వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గాయత్రి చిల్లీస్ యాజమాని వ్యాపారులను నమ్మించి సుమారు 2.5 కోట్ల రూపాయలతో పరారైన ఘటన కలకలం రేపింది. సంస్థ యాజమాని ఆర్తిదారుల నుంచి భారీ మొత్తంలో మిర్చి కొనుగోలు చేసి దాదాపు 25 రోజులు గడిచినా చెల్లింపులు చేయకుండా మార్కెట్ కు రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానం వ్యక్తమైన వ్యాపారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిని కలిసినట్లు, వారు సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి బాధిత వ్యాపారులకు న్యాయం చేయాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎందుకంటే ఎవరున్నా కూడా పోలీస్ అధికారుల 50 లక్షలు నష్టం జరగదు. వ్యాపారం అంటే దాన్ని చేసి ఇక్కడికి వచ్చి గుమ్మాసాగా పని చేసుకుంటా చిన్నగా నమ్మించి ఒక 3 వారాల లోపలనే 6 నెలల లోపల లైసెన్స్ తీసుకొని ఒక మార్చి 3 వారాల లోపలనే 2.50 లక్షలు మరి ముంచి ప్రీ ప్లానెడ్ గా వాళ్ళు ఐపీ పెట్టి దానికి ప్రయత్నాలు చేసుకుంటేనే మరి ఇవన్నీ ఒక కార్యక్రమాలు ఉన్నాయంటే మేము మార్కెట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచన్ మొదలు పెడితే జిల్లా కలెక్టరు పూర్తి స్థాయి లోపల ఉన్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా మా యొక్క విన్నపాలు విన్నపించి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ పాతవి కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇట్లా ఉన్నది వాళ్ళు కంపల్సరీ వాళ్ళు బినామీగా వేరే వాళ్ళ పేర్ల మీద ల్యాండ్లు పెట్టిళ్ళు, గోల్డ్ కొన్నారు, పైసల రూపాయన క్యాష్ ఉన్నది. విత్ ఇన్ స్పాన్ పీరియడ్ లోపల ఏమైనా లాస్ వచ్చినా కానీ 5-10 లక్షలు